బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో దాదాపు 11 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్ ముగిసింది. గుల్షన్ ప్రాంతంలోని రెస్టారెంట్ను ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకోగా భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 6 ముష్కరులను మట్టుబెట్టారు అధికారులు. ఉగ్ర చెర నుంచి బందీలను విడిపించారు. అయితే బందీలను విడిపించే క్రమంలో 2 పోలీసులు బలయ్యారు. ఢాకాలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్పై కొందరు ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం రెస్టారెంట్ సిబ్బందితో పాటు పలువురు విదేశీ పర్యాటకులను బందీలుగా చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 100 మంది కమాండోలు రెస్టారెంట్ను చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. రెస్టారెంట్లో 2 చోట్ల ఉగ్రవాదులకు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే క్రమంలో 2 పోలీసులు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ముష్కరుల నుంచి 13 మందిని రక్షించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా వేర్వేరుగా ప్రకటించుకున్నాయి. ఢాకాలో పరిస్థితి ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమీక్షించారు. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఢాకాలో భారత హైకమిషన్ సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని విదేశాంగ అధికార ప్రతినిధి స్వరూప్ ఢిల్లీలో తెలిపారు.